నిన్న శ్రీమాన్ తలికెండ భరణి వారు ఒక గొప్ప కార్యక్రమంలో తాను ఇంకా రికార్డు చేయని ఒక పాటను సభికులకు వినిపించారు. నేను ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడంటే, నాలోని కామం అనే పాము నన్ను కాటేయ చేస్తున్నది శివ, దానిని పట్టి నీ మెడలో వేసుకోవయ్యా. క్రోధం అనే పులి నన్ను చంపేదానికి వస్తోంది, దాన్ని తోలు తీసి నీ బట్టగా కట్టుకోవయ్యా. మదము అనే జలము నన్ను కిందికి లాగుతోంది, గంగను ఒడిసి పట్టుకున్నట్లు నీ తల మీద దాన్ని తీసి పెట్టుకుని నన్ను కాపాడమయ్యా అనే అర్థం వచ్చేటట్టు నేను ఇది చెప్పాను. ఆయన పాటను యాజ్ ఇట్ ఈస్గా నేను పాడలేను. తలికెండ భరణి గారు ఆ మహానుభావుడు శివుడి మీద ఎంతెంత రాశాడో, ఈరోజు అది విన్నాక ఆయనకు అది శివకటాక్షం అట్లా ఉండబట్టి ఆ మాటలు అట్లా వస్తాయేమో. ఎంత అద్భుతంగా ఆయన కంపేర్ చేసి చెప్పినాడు. కామం అనే పాము, క్రోధం అనే పులి, మోహం అనే క్రోధ, లోభం అనే ఊబి, నీటి ఊబి. నీళ్ళలో పడిన మనిషి లోపలికి పోతాడు. ఆ నీళ్లను తలలో నువ్వు గంగను కట్టి పెట్టుకున్నట్టు కట్టి పెట్టుకో. ఆ పులి తోలు తీసేసి నీ ఒళ్ళుకు బట్టగా కట్టుకో. ఆ కోపం అనే పాము నీ మెళ్ళో పెట్టుకో. శివుణ్ణి వర్ణించినట్లు ఉంది కామం అనే పామును. నిన్న అంత పాట ఒకేసారి విన్నాను కాబట్టి అది మాకు అది కంఠపాఠంగా రాలే. ఆయన అంత శ్రావ్యంగా మాకు రాదు ఆ మహానుభావుడు. ఇంత ఈజీగా చెప్పినాడు. మానవుడి దగ్గరనే ఉంది.